ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యాపారవేత్త కృష్ణ చివుకుల ఉదారత చాటుకున్నారు. తాను ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన ఐఐటి మద్రాస్కు 228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన డాక్టర్ కృష్ణ చివుకుల ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1968లో ఐఐటి బాంబే నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ, కర్ణాటకలోని తుముకూరు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. 37 ఏళ్ల వయసులోనే అమెరికాలోని ప్రముఖ హాఫ్మన్ సంస్థకు తొలి భారతీయ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈఓగా సేవలందించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. కొంతకాలం తర్వాత న్యూయార్క్లో సొంతంగా శివ టెక్నాలజీస్ను స్థాపించారు. భారత్లోని బెంగళూరులోనూ దీనిని ఏర్పాటు చేశారు. భారత్లో తొలిసారి 1997లో మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ టెక్నాలజీని పరిచయం చేశారు. కొన్నేళ్ల తర్వాత ఇండోమీమ్ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 2020లో 5.5 కోట్లతో ఐఐటి మద్రాస్లోని 60 ఏళ్ల నాటి వసతి గృహాలను ఆధునీకరించారు. 2014లో కూడా ఐఐటి ఎంసాట్ పేరుతో శాటిలైట్ తయారీకి 1.5 కోట్ల సాయాన్ని అందించారు. తాజాగా ఐఐటి మద్రాస్కు 228 కోట్ల భారీ విరాళం అందించారు. ఐఐటి నిబంధనల ప్రకారం విరాళాలు ఇచ్చే వ్యక్తులు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చెన్నైకి వచ్చిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నేను ఆనందంగా ఉండాలని ఇదంతా చేస్తున్నానని, ఇంతకు మించి నేనేమీ ఆశించడం లేదని కృష్ణ చివుకుల అన్నారు. అమెరికాలో 55 ఏళ్లుగా ఉంటున్నానని, అక్కడ యూనివర్సిటీలకు ధనికులు విరివిగా విరాళాలు ఇస్తుంటారని తెలిపారు. సమాజంలో విద్య, ఆరోగ్యం పెంచేందుకు, పేదరికం నిర్మూలించేందుకు ఆర్థికంగా అండగా నిలబడతారని అన్నారు. నా దేశానికి సేవ చేయాలని నాకు ఎన్నో ఏళ్లుగా మనసులో బలంగా అనిపిస్తుందని చెప్పారు. అమెరికా వాళ్ళు సైతం ఐఐటి మద్రాస్ నుంచి వచ్చే ఇంజనీర్లను చూసి ఆశ్చర్యపోతుండటం చూశానని, అలాంటి చోట నేను చదువుకున్నానని గుర్తు చేశారు. అందుకే నా దాతృత్వ కార్యక్రమాలు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని అనుకున్నట్లు తెలిపారు. ఈ నిధులతో ఐఐటి మద్రాస్లో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతాయని పేర్కొన్నారు. 5 కేటగిరీల్లో క్యాంపస్కు 25 ఏళ్ల పాటు ఎలాంటి డోకా ఉండదని కృష్ణ చివుకుల వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో గతంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేశామని, వాటిని మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. కృష్ణ చివుకుల సేవలకు గుర్తుగా ఐఐటి మద్రాస్లోని ఓ అకాడమిక్ బ్లాక్కు అధికారులు ఆయన పేరు పెట్టారు.